అందుకే తక్కువ తాగాలి. అరే శను చెప్పరా సుధీర్, మనకేమన్నా మందేమన్నా ఎక్కువైంది అనిపిస్తుందా నీకు? వాసన చూసారంతే. ఈ పాటికి నిజంగా మనకు మందు ఎక్కువైతే నా చెప్పులు నా చేతులు కొంటారా, కానీ నా కాలుగా ఉన్న చూసా. అయితే మనకు మందు ఎక్కువ లేదు, మనకు ఇంకా చాలా స్టామినా ఉంది. చేద్దామా? అరే నువ్వు ప్యాంట్ కి బెల్ట్ పెట్టుకున్నావు, టైట్ చేసుకోవచ్చు, ప్యాంట్ జారిపోద్ది కదా. ఈ మధ్య అక్కడ ఉందా? అరే జిప్పు కూడా వేసుకోలేదు నువ్వు. అరే ఇదేంటి? అదే అరే నేను మందు ఎక్కువ తాగేసాను కదా. బాత్రూమ్కి వెళ్ళు. బాత్రూమ్ కాదురా, వేలు నొప్పి వస్తుందని చెప్తున్నా. అరే నాకు నోస్ట్ నుంచి బ్లడ్ వస్తుందిరా. ముక్కు నుంచి మన పవర్ తీసావు, ముక్కు నుంచి బ్లడ్ తీస్తున్నాడు. నువ్వేంట్రా లోపల వేస్తున్నావు, బయట వేస్తున్నావు, బయట వేసి లోపల వేసావు? నేను తెలియదురా ఎప్పుడు ఎలా వేస్తాను. అందరికి తెలిసిందే అది. సరే ఇంటికి వెళ్తారండి. అరే మనం ఇంటికి వచ్చారా? నీ వల్ల మేము ఎవరింటికి వెళ్తామో తెలియట్లేదు. మనం మందేసేద్దాం, చాలా గ్యాప్ వచ్చింది. ఎప్పుడు నుంచో నాకు కోరిక ఉండిపోయిందిరా. ఏంట్రా నాకు చెప్పిన తీర్చేస్తా. చందమామ దగ్గర నుంచి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. చందమామ దగ్గరికి వెళ్ళాలని. అటు చూడు. అదేనమ్మా పంచ. చందమామని ఒక్కసారి నుంచి దగ్గర నుంచి చూసి వెళ్ళాలందా చందమామ? పూర్ ఫెలోస్, మీరు చూడలేడురా చందమామని. చందమామకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వెళ్ళి చూసి రావచ్చు. ఎందుకు రాత్రిలోనే కదా తిరిగేది. చందమామ ఎక్కడ అందుకే రోజు చూస్తానండి. నేను వెళ్తా, చూస్తారా? అయితే చూపించు. ఎవరివిడా? చందమామ. చందమామ ముట్టుకోవచ్చా? నా చందమామ నేనే ఇప్పుడు దాకా ముట్టుకోవాలా? అరే సుధీర్, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఏంటి? చందమామ ఎవడ సొంతం కాదు. అది వేరే, ఇది వేరే. ఇది నా చందమామ. నేను ఆ చందమామ, నేను పై చందమామ చెప్తాను. ఏ చందమామైనా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేస్తా చందమామ. ఏది ఇవ్వు. ఎందుకంటే చందమామ జస్ట్ స్టార్ట్ మ్యూజిక్. మ్యూజిక్ మ్యూజిక్. డాన్స్. ఏంట్రా అరుపులో? దిస్ ఇస్ హౌస్ ఆర్ ఫిష్ మార్కెట్? పక్కింట్లో ఉండే వాళ్ళ మేము ఉండాలా పోవాలా? అది అడిగేవాడిని చూడండి అసలు. ఏంటండి? సౌండ్ తగ్గేంట్రా? సౌండ్ తగ్గించాలా? పట్టుకోరా. అమ్మా సౌండ్ చేయకుండారు. అమ్మా సౌండ్ చేసావు పగిలిపోతుంది. మేము సౌండ్ తగ్గించాం, నువ్వు సౌండ్ తగ్గించి వెళ్ళు. నీ సంగతి ఎలా కాదురా, మా వాళ్ళు తీసుకో. నిజంగా కొట్టిండు. అరే ఏసీ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, ఏసీ కింద పెట్టరా. నాకు నిద్ర వస్తుందిరా, నేను రూమ్ లోకి వెళ్ళి పడుకుంటా. ఓకే, ఎవరన్నా వస్తే పంపించు. అరే అది గది కాదురా, ఫ్రిడ్జ్ రా మంది. ఇది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అది. అరే టీవీ ఆన్ చేయరు ఒకసారి. ఆ పిల్లలు నాకు అసలు ఇష్టం లేడు రే. మా హీరోని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడైనా కొడుతున్నాడు. నీకు ఇలా కాదురా, నీకు ఇలా కాదు. ఏం చేస్తారా? ఇలా కాదు, నువ్వు రారా. ఇలా రారా. ఎక్కడ చెప్తాను వీళ్ళు. చెప్పు భయ్యా లోపలికి వెళ్ళిపో, అడుగు సీరియస్ అయిపోతారు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయట్లా, మా కత్తిరతో మాట్లాడుతున్నా. నా హీరోయిన్ ఫోటో మీద వచ్చి చేస్తావు నువ్వు? హీరోయిన్ ఏంట్రా? నా హీరోయిన్ మీద ఫోన్ చేసా కదా, ఇప్పుడు నీ హీరోయిన్ చూడు ఏం చేస్తాను. మా హీరోయిన్ చేస్తారు నువ్వు. అయితే ఇప్పుడు ఏం చేస్తారా? ఏం చేస్తానా? మీ హీరోయిన్ మీద చేస్తా. ఉంటది నీకు. రాంప్రసాద్ మందేద్దాం. రాంప్రసాద్ వస్తున్నా అండి.
ఎవరా సీను మందే మనం ఎంతమంది ఉండాలి? మనం ముగ్గురం. మరి నాకేంటి తేడా కొడుతున్నారు? 1 2 3 సరిపోయింది. సీను ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ లో మొన్న ఎందుకు నన్ను అవమానించావు? చాట్ చేశారు. నువ్వు మాట్లాడ రాంప్రసాద్ ఆడుతో. అరే రాంప్రసాద్ ఇన్ని రోజులు నాతో మనసు పెద్దగా మాట్లాడలేదు నువ్వు. ఏమిప్పి? అమ్మో ఒళ్ళేడు ఎక్కిపోయింది అక్కడ కొట్టేస్తానని. మా ఫ్రెండ్స్ పడుకోగానే నేను వచ్చేస్తానే. సేమ్ లొకేషనేగా. ఓకే ఓకే. ఫోన్ ఎదురా. ఎప్పుడు మీరే రేటు ఎర్రపాపని చేసేది, మేము చేస్తాం. నన్నే కొడతారా? ఇదో నాయనకి వీళ్ళిద్దరు ఉన్నారా? మీ అంత చూడండి రా. ఏంట్రా ఏంట్రా ఆగు ఆగు. ఏంట్రా ఏంట్రా పండరా బయటికి. వదిలేస్తున్నా జాగ్రత్త. నేను వదిలేసా నీ తెలియట్లే. మంది అయిపోయింది. షాప్కి వెళ్ళి మంది వచ్చుకుందాం పదండి. ఏం చేస్తున్నావు? వీళ్ళందరికీ ఉంటది ఇప్పుడు. ఎవడో ఒక్కడి కింద బతకడం తప్ప మాకేం చేత కదండి. నీ ఇప్పటి వరకు ఈడి కింద బతుకు, ఈడి ఇప్పుడు చచ్చాడు. ఈడి ప్లేస్ లోకి నువ్వు వస్తావా? ఆడి కాకపోతే ఈడి కాకపోతే నా అమ్మ ముగ్గుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే బోటుకు తల చెప్పిన బోటుకు బలవు. సముద్రంలోని కెరటాలు ఎరుపు రంగు పోసుకుంటాయి. ఒక్క అడుగు సార్ పీపుల్ రోడ్ బయలుదేరారు సార్. ఫ్యాన్స్ అందరూ మీకోసం రొయ్యలు చెరు అమ్ముకొని మరీ వస్తున్నారు సార్. వద్దు ఫోటోలే వద్దు. ఓహో ఇదంతా కళ. అదే కదా కల్లోనే ఇలాంటివి జరుగుతాయి. వద్దు తర్వాత రండి. ఏం చేస్తున్నారు? ఏదో పెర్ఫార్మెన్స్ చేసినట్టు కల వచ్చింది. పర్ఫార్మెన్స్ రష్మి పర్ఫార్మెన్స్ అంట. రోజా గారు పర్ఫార్మెన్స్ అంట. మను గారు పర్ఫార్మెన్స్. నువ్వెందుకు ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు? మీ డిక్షనరీలో లేని పదాన్ని వాడుతున్నారే ఫస్ట్ టైం. చూడు, ఇండస్ట్రీలో నా టాలెంట్ ని గుర్తించేవాడు, నాలో టాలెంట్ ని బయటికి తీసేవాడు ఎక్కడొక్కడ పుట్టే ఉంటాడు. వాడు వస్తాడు. వాడు వచ్చిన రోజు నాలోంచి నటుడు బయటకు వస్తాడు. గెట్ అవుట్. ఏయ్ డైరెక్టర్ సిట్ డౌన్ మ్యాన్. నో ప్రాబ్లం. మరి ఇండస్ట్రీలో ఇంత అమాయకం సరిపోదు. అలాగే తొక్కేశారు నన్ను. మిమ్మల్ని ఒక తొక్కాడు సార్. లోపలికి టీ తీసుకురావే. ఏంటి సబ్జెక్ట్ ఏంటి సార్? అంటే భయం వేస్తుంది సార్. అలా భయపడకు. కూల్. ఏం పేరు నీ పేరు? జస్ట్ మినిట్ సార్. నిమిషం అయింది చెప్పయ్యా. జస్ట్ మినిట్ సార్. నీ పేరు జస్ట్ మినిట్. నైస్ నేమ్ యార్. ఓకే స్టోరీ? దీంట్లో స్టోరీ ఏం లేదు సార్. బేసికల్గా మీరంతా మీరు పర్ఫార్మెన్స్. ఐ లైక్ దట్. ఎస్ సార్. ఎందుకంటే మీరు జబర్దస్త్ లో చేసే ఆ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయి సార్, నిజంగా నా భూతో నా భవిష్యత్. చెప్పానా నన్ను ఎవడో ఒకటి గుర్తిస్తాడని చెప్పానా సార్? నాకు ఎంత కాలుతుందంటే సార్, ఒకప్పుడు కృష్ణ మాకు కాలుతుంది సార్ మీరు చేస్తుంటారు. మనం ఎవరితో చెప్పుకోవాలి? ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సార్ మీరు బయటికి వెళ్తే సార్ అమ్మాయిలు మిమ్మల్ని ఊపిరి తీసుకున్నవారు సార్. పడిపోతారు సార్ మీద. నేను ఒప్పుకోనండి. ఇది ఎట్లా కుదురుతుంది? నాకు ఇష్టం లేదు. ఇలాంటి జోకులు మన సినిమాలో చాలా ఉంటాయి సార్. జోకు అనుకున్నా మా ఆయనకి అంత సీన్ లేదు. బ్లాక్ బస్టర్ తర్వాత కలుస్తా. వెళ్ళిపో డైరెక్టర్ గారు. ఐ వాంట్ పర్ఫార్మెన్స్. దే నీడ్ ఆల్సో సార్. రేపు లొకేషన్ లో కలుస్తున్నా. వీడు మన ఇంటికి వచ్చినోడేనా? ఎవడు ఇందాక ఎవడో ఫ్లోర్ లో గట్టిగా అరిసాడు. ఎవడమ్మాడు? నాకు నాయిస్ అంటే చాలా ఇష్టం ఉండదు. మెయింటైన్ దట్. పిలిపించండి హీరోయిన్. సార్ సీన్ చూసుకున్నా సార్. చూసుకున్నాను. ప్రాంప్టింగ్. ఏ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయ్యా. కొంచెం ముందుకు రా. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ప్రేమించాను. నా మనసులో నువ్వు ఎప్పటికైనా సరే. సార్ అంత అతి అయిపోతుంది. న్యాచురల్. ఓకే రెడీ. యాక్షన్ చెప్పు. రెడీ సార్. కెమెరా సార్. కెమెరా లేదు సార్. కెమెరా లాగా చేసేస్తాం సార్. కెమెరా.
ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ. ఎంతకన్నా ఎవరు తగ్గిస్తాడా నాకు అర్థం కాదు. ఇంకా తగ్గించాలా? కొంచెం తగ్గి నేచురల్ గా ఉండాలి. నాకు నేచురల్ అంటే నాకు అర్థం కాదు. డైలాగ్ ఏముంది? ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా బతకలేను. ఐ లవ్ యూ. ఇంతే ఇంతే. క్లీన్ గా అండర్ ప్లే సార్. అండర్ ప్లే. యు కెన్. రెడీ కెమెరా యాక్షన్. ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేను. ఐ లవ్ యూ. కిందకు చూస్తున్నారు మీరు, మీకు అర్థం కావట్లా. సరిగ్గా చేయి. ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేను. ఐ లవ్ యూ. నెక్స్ట్ అంటే అడుక్కునేవాడు సార్. సార్ నేను చేస్తా సార్. అయ్యో బాబు బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇది, కలర్ సినిమా. ఫీల్ అవ్వు. నేచురల్ అండర్ ప్లే కూల్ స్పాట్. ఓకే రెడీ. బాబు బాధపడుకు 10 రూపాయలు. ఇంకా డల్ చేయి. లైటింగ్ డల్ చేయడానికి డల్ అంటే కొట్టు డైరెక్టర్ మర్యాద లేకుండా కొట్టు. బాధపడుకు బాబు, 10 రూపాయలు నేను ఇస్తా. నెక్స్ట్. అమ్మ చచ్చిపోయింది సార్, బాధపడు. చచ్చిపోయావబ్బా, ఇక్కడ కొడుకుని వదిలేసి వెళ్ళిపోయావబ్బా. అమ్మా అబ్బా బ్లాక్ అండ్ వైట్ పర్ఫార్మెన్స్ నాకు వద్దు. చిన్న ఐబ్రోస్ డౌన్. చిన్ డౌన్. నోస్ డౌన్. నో సార్. Yes. Here you are. Action. అమ్మా చచ్చిపోయావమ్మా. ఏం చేస్తావు నువ్వు? మా ఆవిడ శపథం చేసి వచ్చారా పర్ఫార్మెన్స్ అని. పర్ఫార్మెన్స్ చేస్తావు నువ్వు. నీకు అంత అండర్ కావాలి. కూల్ కమ్ ఆన్. అమ్మ చచ్చిపోయావా, నేను వదిలి నేను ఉండలేను. వెళ్ళు. సార్ అయిపోయింది సార్ సీన్. సార్ క్లైమాక్స్ సార్. నీకు మ్యారేజ్ సెటిల్ అవుతుంది, నన్ను వదిలేని చెప్పాను. రాజు మన ప్రేమను పడిచిపో రాజు, నువ్వు వేరే పెళ్లి ఎంతమందిని మర్డర్ చేస్తారు ఇప్పుడు? సెటిల్ గా ఉన్నారు. సెటిల్ ఎవరు అన్నారా బాబు నీకు? కెమెరా యాక్షన్. రాజు నువ్వు ఓపుక నల్లి, నేను ఎందుకు కానీ అటు దొబ్బుతాడు నన్ను వచ్చి. రెడీ కెమెరా యాక్షన్. రాజు మన ప్రేమను పడిచిపో, నువ్వు వేరే పెళ్లి చేసుకో, నేను కూడా చేసుకుంటా. సూపర్. ఏం చేశానని రా ఓకేకి. ఈ సీన్ లో మీ లవర్ చనిపోతుంది సార్, కింద పడుకుంటా సార్. మీ లవ్ చచ్చిపోయిందన్న విషయం మీ ఇంట్లో తెలియకూడదు, వాళ్ళ ఇంట్లో తెలియకూడదని దాచుకుంటారు సార్. లోపల కోపం బాధను దాచుకుంటారు, కానీ ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఎందుకంటే బయటకు ఎవరు తెలియకూడదు. చించి ఆరేస్తాయి. ఏం అడిగాను సార్, మీరు ఏం చేస్తున్నారు సార్? నాకేంటంటే అన్ని నవరసాలు లోపల ఉండిపోయి ఒక కన్నీటి బొట్టు ఇక్కడికి వచ్చి ఆవిరైపోవాలి సార్. ఇక్కడికి వచ్చి ఆవిరైపోవాలా? అరే నేను ఆర్టిస్ట్ అనుకున్నావా, గ్రాఫిక్ డిజైనర్ అనుకున్నావా? లేదు సార్, మన సినిమా టైటిల్ ఆవిరి. ఎక్కడ జస్టిఫై అవుతుంది సార్. సార్ వన్ మోర్. రెడీ 3 2 1 కెమెరా యాక్షన్. సార్ ఐస్ ఇమ్మంటారు సార్? ఒక నిమిషం పైకి లేకు. వాట్ యు వాంట్? నువ్వు వితౌట్ మ్యూజిక్ చేసి చూపిస్తా. నువ్వు చెప్పు ఎక్స్ప్రెషన్ ఒకటి. రా ముందురా, నువ్వు లెన్స్ క్లోజ్ పెట్టరా. చెప్పు. బాధ, జాలి, ఆక్రోష్, భయం. ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వరా. ఎక్స్ప్రెషన్ అంత టప్ప చెప్పేసి ఎవరు చేయగలరు? ఎంత గ్యాప్ లో ఆడియన్స్ కూర్చోరు సార్ సీట్లలో. బయటికి. నువ్వు డైరెక్టర్ వేనా? సార్ నువ్వు డైరెక్టర్ అయితే చేసి చూపించరా, నేను చేస్తా. చూడరా. రెడీగా Back up.
ఏం చేయమంటావు మరి ఇప్పుడు? ఆర్టిస్ట్ మార్చండి. ఆర్టిస్ట్ మార్చం కొడితే సినిమా